It's not just skin care, it's cell care. Shop now. వరంగల్ ఎపిసోడ్కు తెరపడినట్లేనా? క్రమశిక్షణ కమిటీ సంతృప్తి పడితే నాయకులు సంతృప్తి పడ్డట్టేనా? అనిరుద్ధ్ రెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కమిటీ దృష్టికి రాలేదా? కదిలించడం ఎందుకని వదిలేశారా? తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఫిర్యాదులపై కమిటీ చర్చించింది. మల్లు రవి అధ్యక్షతన 2 గంటల పాటు భేటీ కొనసాగింది. వరంగల్ జడ్చర్ల నేతల మధ్య వివాదంపై క్రమశిక్షణ కమిటీ చర్చించింది. కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ పిలిపించింది. గంటన్నర పాటు కొండా మురళితో చర్చించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల పంచాయతీపైనే చాలాసేపు చర్చ చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన కోవట్టుల కామెంట్స్ పైన చర్చ జరిగింది. ఈ భేటీలో రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చ జరగలేదని, రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి క్లారిటీ ఇచ్చారు. డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. 2 గంటలు చర్చ చేయడం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చర్ల ఎమ్మెల్యే మన అనిరుద్ధ్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి కొండా దంపతులు వర్సెస్ స్థానిక ఎమ్మెల్యేల వివాదంపై కమిటీ ముందు కొండా మురళి క్లారిటీ ఇచ్చారు. తానే స్వయంగా కమిటీ ముందుకు వచ్చానని, ఎవరూ రమ్మని ఆదేశించలేదని చెప్పారు. 2 గంటల పాటు జరిగిన భేటీలో పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై చర్చ చేశారు. సమావేశం తర్వాత రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యాలని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని మళ్లీ సీఎంని చెయ్యాలని కూడా చెప్పానన్నారు. అదే కమిట్మెంట్తో తాను ఉన్నానని తెలిపారు. పీసీసీ ఆదేశాలు పాటిస్తానని, క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ప్రకటించారు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన కామెంట్స్ పై క్రమశిక్షణ కమిటీ ఆరా తీసింది. గాంధీ భవన్ కి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి రావాల్సిందిగా కమిటీ చైర్మన్ మల్లు రవి ఆదేశించారు. ఇప్పుడు గాంధీ భవన్ కి రాలేనని మెసేజ్ ద్వారా వివరణ ఇచ్చారు అనిరుద్ధ్ రెడ్డి. తన వీడియోలో ఎప్పుడూ రాజకీయ నాయకుల గురించి మాట్లాడలేదని, తాను ఆంధ్ర కాంట్రాక్టర్ల గురించి మాత్రమే మాట్లాడాను అని వివరణ ఇచ్చారు. తాను ఏం మాట్లాడానో ఆ వీడియోను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను అని తెలిపారు. నిజానికి బీజేపీ కూటమి భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడును తాను విమర్శించినందుకు మన కాంగ్రెస్ పార్టీ సంతోషించాలని మెసేజ్ ద్వారా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెప్పారు. క్రమశిక్షణ కమిటీ వరుస భేటీలతో బిజీగా ఉంటుంది. కమిటీ ముందున్న ఫిర్యాదులపై విచారణ పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఉండటంతో వివాదం ఉన్న నేతలతో వివరణ స్వీకరిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్పై ఎలాంటి చర్చ జరగలేదు. ఫిర్యాదు రానప్పుడు క్రమశిక్షణపై చర్చ ఏం ఉంటుందని చెప్పింది కమిటీ. రాజగోపాల్ రెడ్డితో ఎందుకులే అని వదిలేసిందా, అనవసర లొల్లి ఎందుకు అనుకుందో కానీ అటువైపు ఆలోచించలేదు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అని చెప్పారు.